హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి దీపావళి వస్తుంది కదా, మరి రకరకాల ప్రమిదల కోసం ఇంటిని డెకరేట్ చేసుకోవడం కోసం ఎన్నో ఐటమ్స్ని సెర్చ్ చేస్తూ ఉంటాం. మరి అటువంటి ఐటమ్స్ని డీమార్ట్లో ఉన్న ఆఫర్స్ ఏంటి, ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది వైజాగ్ జగదంబ డీమార్ట్. అయితే ఆల్మోస్ట్ డీమార్ట్ బ్రాంచెస్ అన్నీ కూడా సేమ్ ప్రైసెస్తో సేమ్ స్టఫ్ ఉంటుంది కాబట్టి ఒక ప్రైస్ ఐడియా కోసం కూడా మీకు ఉంటుంది. ఏదైనా కంపేర్ చేసుకొని మనకి ఎక్కడ తక్కువైతే అక్కడ కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా ఉపయోగపడుతుందేమోనని ఈ డీమార్ట్ వీడియోని కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్కి, నేను చూపించే ఐటమ్స్కి ప్రైసెస్ కూడా షేర్ చేస్తున్నాను. ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఈసారి కొన్ని కొత్త వచ్చాయి. కొన్ని ఏమో ఆల్రెడీ ప్రమిదలు కలర్ఫుల్గా ఎప్పుడు కలర్స్తో వస్తున్నాయి కదా, అటువంటివి కూడా వస్తుంటాయి. అయితే మట్టి కుండలు, మట్టి ప్రమిదలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా కొంటే చాలా బెటర్ మట్టివి. అయితే ఇక్కడ వచ్చేసి మాత్రం ఇటువంటి డెకరేటివ్ ఐటమ్స్ కానీ లైటింగ్స్ కానీ అయితే చాలా రకాలైతే ఉన్నాయండి. నాకు అందుబాటులో ఉన్నంత వరకు అయితే నేను ఈ వీడియోలో షేర్ చేశాను. ఒకసారి చూడండి. ఇదైతే నేను ఈ ఇయరే చూస్తున్నాను. ఇలా పసుపు కుంకం వేసి పెట్టుకోవచ్చు ఏదైనా అమ్మవారి విగ్రహాల దగ్గర, లేకపోతే ఏదైనా యాక్చువల్గా క్యాండిల్ ఇలా రౌండ్గా ఉంటాయి కదా, అటువంటి క్యాండిల్స్ పెట్టుకోవడానికి అవి ఇచ్చారు. మనం ఏదైనా వాడాలి అని అంటే అలా చిన్న పసుపు కుంకాలు కూడా వేసుకొని ఏదైనా బొమ్మల దగ్గర మనం ఏదైనా హౌస్ని డెకరేట్ చేసుకుంటే అమ్మవారి దగ్గర అలా పెట్టుకోవచ్చు అనిపించింది. అలాగే ఇటువంటి లైటింగ్స్ కూడా ఇవి కొంచెం ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే ఒకసారి అవి ఆన్ అవ్వట్లేదు అనమాట, బ్యాటరీ సిస్టమ్ కదా. సో అందుకని ఒకసారి ఇవి చెక్ చేసుకొని మనకి లైట్ వస్తున్నవి తీసుకోండి. యాక్చువల్గా ఇవి కూడా సింగిల్ పీసులు కూడా ఇస్తారు కదా, అలా కూడా తీసుకోవచ్చు. బాక్స్ ఐటమ్ కూడా అలా రెడీగా ఉందన్నమాట. ఇది ఈచ్ వచ్చేసి 99 రూపీస్ ఎంతో ఉందండి. ఇది నేను ఒకసారి ప్రైస్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చరికి 89 రూపీస్ అనమాట. ఇలా ఒక్కసారి మనం చూసుకొని వెలుగుతుందా లేదా చెక్ చేసుకొని తీసుకోండి. కానీ ఇది అలా మనకి లైట్స్ ఆపినప్పుడు కానీ లేదా ఇంటిని డెకరేట్ చేసినప్పుడు ఫ్లోర్ మీద పెడితే కనుక చుట్టూ కూడా చాలా బాగుంటుంది లైటింగ్ బయటకు వస్తూ. ఇవన్నీ కూడా గ్లాస్ జార్స్ అనమాట, క్యాండిల్ హోల్డర్స్వి. వీటిలో చాలా కలర్స్ అయితే వచ్చాయి. ఆరెంజ్ అని, పింక్, గ్రీన్, బ్లూ చాలా కలర్స్ అయితే వచ్చాయి. ఇవి కొంచెం హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇవి ఎక్కువ చూసారా పాట్లో కూడా ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట. ఈ గ్లాస్ జార్లో కూడా ఇవి నాకు బాగున్నాయి అనిపించింది. ఇవి 89 రూపీస్ ఈచ్ వన్ పడుతుంది. ఇక అలాగే వీటిలో చిన్న కప్స్ కానీ, ఇదిగోండి గ్లాస్ క్యాండిల్ హోల్డర్ అనమాట. ఇవి కానీ మళ్ళీ చిన్న గ్లాస్ టైప్ కానీ ఇలా చాలా అయితే వచ్చాయి. మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి వీటిలో ఏవి యూజ్ అవుతాయి అనుకుంటే అవి తీసుకోండి. వీటితో పాటు ఇప్పుడు ఇలా పువ్వులాగా, కమల పువ్వులాగా వచ్చినాయి, అవి కూడా నేను చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ఇదివరకు 17 రూపీస్ ఉండేదండి. ఇది చిన్న గ్లాస్ జార్ కలర్ఫుల్గా ఉంటాయి. ఇది ఇప్పుడు 19 రూపీస్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇవి 17 రూపీస్కి నేను కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి 19 అయ్యాయి. పర్ పీస్ 19 అనమాట. వీటిలో కూడా మంచి కలర్స్వే. ఇది కొంచెం మోడల్ మారింది. అది కొంచెం గ్లాస్ లాగా ఉంది, ఇది కొంచెం బౌల్ లాగా, కప్ లాగా ఉందన్నమాట. మనం టీ తాగే కప్ లాగా అలా ఉంది. ఇవి కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి. మీ ఇంటి దగ్గర డీమార్ట్స్లో మీరు ఏదైనా కొన్నారా, లేకపోతే దీపావళికి ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అలాగే లైటింగ్స్ ఏదైనా డెకరేట్ చేస్తారు, ఇది కూడా సరదాగా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి యాక్చువల్గా 129 కదా. వీటిని కొంతమంది ఆకాశ దీపానికి కూడా యూజ్ చేయొచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే దీపం తులసమ్మ దగ్గర కొండెక్కిపోకుండా దీంట్లో వెలిగించి కూడా పెడుతున్నారట. అయితే ఆకాశ దీపానికి హ్యాంగ్ చేసుకోవడానికి రోజు వెలిగించే వాళ్ళు పెడుతూ ఉంటారు. దీంట్లో వచ్చేసి ఇవి కాదు, ఇంకా బేస్ వస్తుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఇవేంటంటే కొండెక్కిపోకుండా దీపం వెలిగించి అలా కూడా వాడుతున్నారు. ఇదనమాట. ఇది కూడా మన ఆకాశ దీపానికి ఈ కలర్లో ఉంది కదా, బ్రాస్ కలర్లో, అది కూడా ఆకాశ దీపానికి వాడుతున్నారు. అయితే దాంట్లో చాలా అడుగున మూతలాగా వస్తుంది. చాలా చిన్న ప్రమిద మాత్రమే పడుతుంది, చాలా చిన్నది పడుతుంది. మామూలుగా మనకి 5 రూపీస్ ప్రమిద ఉంటుంది కదా, దాంట్లో కూడా చాలా చిన్న సైజ్ అయితే మాత్రమే పడుతుంది అనమాట. అలా చూసుకొని మాత్రం తీసుకోండి. వీటిలో మట్టి మాత్రం మామూలుగా మనకి కొంచెం పెద్ద సైజు వస్తాయి. ఇదిగోండి ఇలా అడుగున వీటికి కొంచెం మూతలా కూడా వస్తుంది. అడుగున పెట్టేసి దాన్ని మనం ఫిట్ చేసేస్తే దీపం అనేది వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇంతక కమల పువ్వులాగా ఇలా వస్తుంది అన్నాను కదా, ఇది 99 రూపీస్. ఇది కూడా బాగున్నాయి అనిపించింది నాకు. దీనిలో కూడా ఇంతక గ్లాస్ జార్ క్యాండిల్స్ చూపించాను కదా, అవి వెలిగించి పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా మట్టి ప్రమిద కూడా పెట్టుకోవచ్చు. మనం దీవాలి అంటేనే ఎంత డెకరేట్ చేసినా మట్టి ప్రమిదలనే ఎక్కువగా యూస్ చేస్తాం కదా. సో ఇక నేను జస్ట్ గ్లాస్ జార్ అందుబాటులో ఉంది కూడా పెట్టి చూపించాను. ఒక మట్టి ప్రమిదైనా దీంట్లో ఫిట్ అయ్యే తీసుకుంటే పెట్టుకోవచ్చు. పిండి ప్రమిదలు చేసైనా దీంట్లో పెట్టుకోవచ్చు. ఏదైనా డెకరేటివ్ పర్పస్గా అనమాట. చాలా బాగున్నాయి అనిపించింది నాకు. ఇది ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లోనూ ఇలాంటి స్టఫే ఉంటుందండి డీమార్ట్లో.
ప్రైసెస్ కూడా కొంత చిన్న చిన్న వేరియేషన్స్ తప్పితే ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. ఇలా ఏదైనా కంపేర్ చేసుకొని మనకి ఎక్కడ బెటర్ అయితే అక్కడ తీసుకోండి. ఇవి వచ్చేసి వుడెన్ బాక్స్ వచ్చేసరికి పీటలకు మాత్రం చాలా డెకరేట్ చేసి బాగున్నాయి. ఇవి సైజుని బట్టి 299, అలాగే 499, 299కి ఇస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ అంటే 300 మనకి. ఇది మాత్రము నేను జస్ట్ హ్యాండ్తో మెజర్ చేసి చూపిస్తున్నాను. జానా అలా అంటారు కదా, అలా హ్యాండ్తో మెజర్ చేసి చూపిస్తాను. ఇది కొంచెం అమ్మవారి విగ్రహానికి కానీ లక్ష్మీ గణపతి విగ్రహానికి మనకు పూజ చేస్తాం కదా ఈ దీవాళికి, అలా పెట్టడానికి అయితే బాగుంది. ఇది ఇట్లా బ్రాస్ కలర్లో వచ్చింది. మనకి మీషోస్లో వాటిలో అయితే సిల్వర్ కలర్లో అమ్ముతున్నారు. కానీ కొంచెం పైన గ్లాస్ లాగా వచ్చి కొంచెం షైనీగా ఉందన్నమాట. ఇవి ఇలాగా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చే బాక్సెస్ కానీ జ్యువెలరీ బాక్సెస్ లాగా ఈ వుడెన్ బాక్సెస్ కూడా ఉన్నాయి. అలాగే తులసి కోట లాగా ఉండేవి ఇవి అనమాట. ఇవి 29 రూపీస్ పెయింట్ వేసి ఉన్నవి. వీటిల్లో వచ్చేసి తులసి కోట ఇంతవరకు ఇంట్లో పెట్టుకోలేదు, మాకు ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు క్షీరాబ్ది ద్వాదశి ఏదైనా కార్తీక మాసం స్పెషల్గా చేయాలనుకుంటే ఇటువంటి తులసి కోట ఆకారంలో ఉన్న ప్రమిదలు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ మట్టి మాత్రమే పడుతుంది. అది వేసి సాయిల్ వేసేసి చిన్న తులసివి మనకి బయట అమ్మే దళాలు తీసుకొచ్చి అలా పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు. చిన్న ఐడియా కోసం చెప్తున్నాను ఇది. ఇక ఆ తర్వాత ఇంటికి తోరణాలు లాగున్నవి ఇవి. ఇదైతే మంచి బ్రైట్ఫుల్గా ఉంది, కానీ నాకు హ్యాంగ్ చేసుకోవడానికి ఎక్కడ అనేది నాకు తెలియలేదు. అంటే ఎక్కడ కార్నర్లో థ్రెడ్ కానీ హోల్స్ కానీ ఏమి ఇవ్వలేదు. ఇది 149 రూపీస్. మేబీ మనం ఏదైనా హోల్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవాలి కాబోలు. అలాగే ఇది క్లాత్లు అనమాట. ఇది అమ్మవారికి మనం రెడ్ క్లాత్ అనేది ఆసనంగా వేస్తూ ఉంటాం కదా, ఒక దీవాళికే కాదు మనకి ముందు ముందు ఏ పూజలు ఉన్నా కూడా ఇటువంటి క్లాత్ని వాడుకోవచ్చు. వాష్ బిల్లే కాబట్టి ఇది జస్ట్ 49 రూపీస్కి. ఇలా కూడా ఒక చిన్న పీట మీద వేసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇక అలాగే ఫ్లేవర్డ్వి లాగా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంచేవి వస్తుంటాయి కదా క్యాండిల్స్, అవన్నీ ఇవి మాత్రం దేవుడి దగ్గర ఈ క్యాండిల్స్ అనేవి వెలిగించకండి. మీరు బాల్కనీస్లో కానీ బయట కానీ ఎక్కడైనా డెకరేటివ్ పర్పస్గా వెలిగించుకోవాలనుకుంటే క్యాండిల్స్ వెలిగించండి. దేవుడి దగ్గర గుమ్మాల ముందు మాత్రం ఆయిల్ పోసి నువ్వుల నూనె పోసి మీరు మట్టి ప్రమిదలో వెలిగించుకుంటేనే శ్రేష్టం అనమాట. ఇవన్నీ కూడా ఫ్రాగ్రెన్స్ ఇచ్చేవి, డెకరేటివ్ పర్పస్ ఇవన్నీ. కొంతమంది బాల్కనీస్ కానీ ఇంట్లో హాల్స్ కానీ డెకరేట్ చేస్తుంటారు కదా, అటువంటి చోట్లకి బాగుంటుంది. అలాగే టేబుల్స్ మీద కూడా డెకరేట్ చేస్తారు, వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి అనిపించింది. వీటిలో చాలా వేరే వేరే ఫ్రాగ్రెన్సెస్ వచ్చేవి చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ అవేనండి. దీంట్లో ఇవన్నీ ఒక్క సింగిల్ జార్ ఇది వచ్చేసి గ్లాస్ లాగా ఉంది కదా, అది వచ్చేసి 99 రూపీస్ పడింది. మళ్ళీ ఇక్కడి నుంచి మట్టి ప్రమిదలు చూపిస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మట్టి ప్రమిదలు అయితే ఇక్కడ వచ్చేసి 4 మనకి 55 రూపీస్, 50 రూపీస్ అలా కూడా ఉన్నాయి. సైజెస్ బాగున్నాయి, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. అయితే సాధ్యమైనంత వరకు ఇవి మట్టి కుండలు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వాళ్ళు ఇలాంటి బోర్డు తయారు చేస్తారు కాబట్టి. ఆల్మోస్ట్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అన్నిటితో పాటు ఇలాంటివి ఉన్నాయి కూడా తీసేసుకుంటూ ఉంటారు కదా, సో నచ్చితే తీసుకోండి. కానీ ఇక్కడ కూడా చాలా మంచి మంచి కలర్స్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇవి కూడా బయట పెయింట్ వేసినవి ఈచ్ 10 రూపీస్కి అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి 455 రూపీస్ ఉంది. కొంచెం ప్యాక్ చేసి అలా షోరూంలో కాబట్టి ఇవి మాత్రం చూసి తీసుకోండి. కానీ చాలామంది తీసుకెళ్తున్నారు, ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకసారి ఇవన్నీ కూడా మీకు ఏదైనా యూజ్ అవుతాయని చెప్పి నేను ఇవన్నీ కూడా చూపించాను. ఇదొకటి పీకాక్ది చాలా బాగుంది. యాక్చువల్గా ఈ పైన గ్లాస్ జార్ వచ్చేస్తుందేమని చూశాను, ఎందుకంటే ఆ గ్లాస్ జార్ తీసేస్తే మనకి పీకాక్ చాలా బాగున్నాయి. మంచి రెడ్ కలర్లోను ఇటువంటి కలర్స్లోను పీకాక్స్ వచ్చాయి. ఒకవేళ వాటిని డిటాచ్ చేయగలిగితే కనుక ఆ పీకాక్ వరకు ఏదైనా వాడుకోవచ్చని అనుకున్నాను. బట్ నాకు అది ట్రై చేస్తే రాలేదు. అంటే అలా డిటాచబుల్గా ఉందా, ఆ అవకాశం ఉంటే కనుక పెట్టి తీసుకునే అవకాశం ఉంటే కనుక వాటిని ఆ పీకాక్ని విడి పర్పస్గా కూడా ఏదైనా యూస్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. బట్ నాకు అది ట్రై చేస్తే రాలేదు. అంటే ఇంకా అంత మించి అక్కడ పూర్తిగా చూడటానికి అవ్వదు కాబట్టి మామూలుగా ఇలా తిప్పాను అనమాట, రాలేదు. బట్ ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. ఆ గ్లాస్ జార్ డిటాచ్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. పీకాక్ని ఏదైనా అమ్మవారి విగ్రహం, గణపతి విగ్రహం అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటే అలా డెకరేటివ్ పర్పస్గా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఇది. మరి అదేదైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇది నాకు కొత్త మోడల్ అనిపించింది డీమార్ట్లో ఈసారి. ఇవైతే చాలా కలర్స్ ఉన్నాయి, బాక్సెస్ అన్నీ అవే వచ్చింది. గ్రీన్, బ్లూ, రెడ్ కూడా వచ్చింది. అలాగే ఆరెంజ్ కలర్ కూడా వచ్చింది. ఈ 4 కలర్స్ అయితే నేను చూసాను ఆ బాక్సెస్లో. ఇక అలాగే మనం ఎక్కువగా బాగా లెంతీగా ఉన్న వైర్తో ఉన్న డెకరేటివ్ పర్పస్గా తెచ్చుకుంటాం కదా లైటింగ్స్, ఇవి కూడా చాలా రకాలైతే ఉన్నాయి. ఇవి లెంత్ని బట్టి, మీటర్ సైజుని బట్టి మనకి మోడల్ని ఎల్ఈడి లెంత్ని 56, 18 ఎల్ఈడి ఇలా ఉన్నాయి కదా, దాన్ని బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ అనేది ఉందన్నమాట.
ఇవన్నీ అయితే కొంచెం క్వాలిటీగానే ఉంటాయండి. ఇవన్నీ ఏం చూడక్కర్లేదు, చాలా బాగుంటాయి. ఇక మనకి రెగ్యులర్గా ఇంట్లో ఏదైనా లక్ష్మీ పూజ కాబట్టి దీపావళికి కొత్తవి తెచ్చుకుందామని అనుకుంటే కనుక ఇలా కుందులు, ఇవి కుందులు కూడా కొన్ని అయితే చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి ఇత్తడివి. ఇవన్నీ ప్రెస్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఏదైనా బ్రాస్ షాప్కి వెళ్తే అక్కడ ఇక్కడ మనకి ఏది బెటర్, ఏది క్వాలిటీ ఉందని ఒక ఐడియా తెలుస్తుందని చెప్పి ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు ప్రైసెస్ చూపిస్తానమాట. ఇది 600 పడింది, కానీ చాలా పెద్ద కుందే, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది, వెయిట్గా ఉంది. మనకి ఇలాంటప్పుడు ఈ మాత్రం సైజు 600 పడుతుంది అని అంటే బయట ఎంత ఉంటుందని ఒక ఆలోచన కూడా వస్తుంది. అప్పుడు మనకి ఎక్కడ ఏది బెటర్ అయితే అది తీసుకుంటాము. ఇవి వచ్చేసరికి 600, 559, 700 చిల్లర ఉన్నది, 720 ఉన్నది, 559కి ఇలా చూపిస్తున్నారు. ఇదిగోండి ఇలాంటి కుందులు, ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడే మనకి గంటలు, కుందుల్లో సైజెస్ వేరియేషన్ ఇవి చాలా బాగున్నాయి అనమాట. చాలా రకాలు ఉన్నాయి. ఇది చిన్న సైజు, ఇంతకు నేను చూపించింది కొంచెం పెద్ద సైజు, అంటే రెగ్యులర్ యూస్కి కూడా ఇవి యూస్ చేసేలాగా అనమాట. అలాగే కలశం చెంబులు 400 అలా ఉన్నాయి. రాగివి, ఇదైతే బ్రాస్ది, ఇప్పుడు ఇదైతే రాగిది అనమాట. ఇది 299 పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 300 రూపీస్. వీటిలో కూడా కొంచెం చెంబు మోడల్ మారి ఉన్నవి కూడా ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ నేను కొన్ని ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి అని వెళ్ళి, ఎట్లాగో దీవాళీ వస్తుంది కాబట్టి మీ అందరికీ డీమార్ట్లో ప్రజెంట్ ఈ ఇయర్ దీవాళీకి ఆఫర్స్ ఎలా ఉన్నాయి అని ఒక ఐడియా తెలుస్తుంది. సో మీరు ఏదైనా పర్చేస్ చేసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మనకి హారతి ఇచ్చేది 79, ఏకహారతి కింద కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని. ఇవి కుబేర దీపాలు అంటారు. ధనత్రయోదశికి లక్ష్మీ కుబేర పూజ చేసినప్పుడు ఈ కుబేర దీపాలు వెలిగిస్తారు. అయితే శుక్రవారాలు కూడా వెలిగించుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ దీపాలు వెలిగిస్తేనని కాదు, కానీ మనం ఏదైనా ఒక ప్రత్యేకమైన పూజ చేస్తున్నప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని మనం కొన్ని ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం కదా, అటువంటి వాటిలో ఈ కుబేర దీపాలు అనమాట ఇలా ఉంటాయి. వీటిలో బేసు ఏమీ లేకుండా ఉన్నాయి కూడా ఉంటాయి, ఇలా స్టాండ్ లాగా వచ్చినవి కూడా ఉంటాయి. మీకు తెలిసిందే కామాక్షి దీపము 329. దీంట్లో కూడా కొంచెం సైజెస్ అనేవి ఉన్నాయి. దీపపు కుందులు వేసుకునే ప్లేట్లు ఈచ్ 79 రూపీస్. వీటిలో కొంచెం బయట అయితే నేను క్వాలిటీ కొంచెం తగ్గినవి పలచగా ఉన్నవి కూడా నేను 49, 50 రూపీస్ కూడా చేసి చూశాను. ఇక్కడ 79 రూపీస్ ఉంది. కొంచెం బరువుగా అనిపించింది ప్లేట్. ఇవి కొంచెం పలచగానే ఉన్నాయి, రాగివి. ఇవి వచ్చేసి 89. మన ఒక సిస్టర్ పంచపాత్ర అంటే ఏంటి అని అడిగారు, ఇది కూడా చూపిస్తాను చూడండి. దీన్ని పంచపాత్ర అని అంటారు. పూజల్లో మనము ఉద్దరణ పంచపాత్ర వేసుకొని దీన్ని వాడుతూ ఉంటాం అనమాట, ఈ పంచపాత్రని పూజల్లో. సో ఇవి ఈ దీపావళికి ఉన్న ఈ ఐటమ్స్ అండి. మరి ఈ దీపావళికి మనం పూజని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను అన్ని వీడియోస్ పెడుతూ వస్తున్నాను, చెక్అవుట్ చేసేయండి ఒకసారి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ కూడా మీకు ఏదైనా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం వెళ్ళి తప్పనిసరిగా మీ ఊర్లో ఉన్న డీమార్ట్కైనా షాపింగ్ చేసేయండి. ఇది నేనైతే వైజాగ్ జగదాంబ ఉన్న దగ్గర ఉన్న డీమార్ట్ని నేను ఈ వీడియో తీసి మీకు షేర్ చేశాను. మరి ఇవి ఫ్రెండ్స్ ఈసారి డీమార్ట్లో ఉన్న ఆఫర్స్ అన్నీ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. జస్ట్ అక్కడున్న ఐటమ్స్ వరకు, అంటే దీవాళికి రిలేటెడ్గా ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం షేర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. ఇలాంటి చిన్న చిన్నవి కూడా బాగున్నాయండి. ఇవి కూడా క్యాండిల్ హోల్డర్స్ లాగే అనమాట. ఇది వచ్చేసి 39 రూపీస్. దీంట్లో కూడా ఇది సింగిల్ కలర్ వచ్చింది ఈసారి, కానీ తర్వాత వేరే బాక్స్లో గ్రీన్ కలర్ అయితే చూశాను, గ్రీన్ అండ్ పింక్ చూశాను అనమాట. ఇవి ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో కూడా. మరి ఈ ఆఫర్స్ మీకు బెటర్ అనిపిస్తే పర్చేస్ చేసుకోండి, వెళ్ళి షాపింగ్ చేయండి. మీరందరూ కూడా సేఫ్గా దీపావళి చేసుకోవాలి, చాలా చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ దీపావళి సెలబ్రేషన్స్ జరగాలి, మీ కోరికలు ఎన్నో నెరవేరాలి. మరి షాపింగ్ కూడా హ్యాపీగా ఎంజాయ్గా మీకున్న దాంట్లో చేసేయండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డీమార్ట్ వీడియో. ఈ ఆఫర్స్ నచ్చితే కింద లైక్ చేయండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.